నిన్ననే 'జాహ్నవి' మిస్సింగ్ కేస్‌లో ఓ పెద్ద ట్విస్టే చోటు చేసుకుంది ఈరోజు మధ్యాహ్నం. అయితే 'జాహ్నవి' మిస్ అయిన ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడ ఈరోజు మధ్యాహ్నం అనుమానపు బొమ్మలు, అది కూడా రక్తపు మరకలతో దొరికాయి. అయితే పోలీసులు అక్కడ వారందరిని విచారించగా ఉదయం అక్కడ క్లీన్ చేసేటప్పుడు ఏవీ లేవని, అక్కడ అసలు ఎలాంటి బొమ్మలు కనిపించలేదని క్లీన్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ సరౌండింగ్ ఏదైతే అక్కడ పామ్ ఆయిల్ చెట్లున్నాయో ఆ చెట్లకి ఒక ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఆ ఫెన్సింగ్ దగ్గర కొన్ని బొమ్మలు, అక్కడ చెట్ల పైన కొన్ని బొమ్మలు, అలా కింద పడి ఉన్న బొమ్మలు అవి కూడా రక్తం మరకలతో కనిపించాయి. అయితే ఉదయం లేని బొమ్మలు మధ్యాహ్నం హఠాత్తుగా ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు చాలా పెద్ద మిస్టరీగా మారిపోతుంది. అసలు జాహ్నవిని ఎందుకు ఎత్తుకొని వెళ్లారు అన్నది ఒక క్వెషన్ మార్క్ అయితే, అసలు ఎందుకు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని, మళ్ళీ ఆ పాపకి సంబంధించిన జుట్టు కూడా దొరికాయి ఆ బొమ్మల దగ్గర అనేది ఇప్పుడు లైవ్ రిపోర్ట్స్‌లో కూడా మనకి తెలుస్తుంది. అంటే లైవ్‌లో చూపిస్తున్నారనమాట బొమ్మలు. బొమ్మలంటే ఏవో ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు కాదు. క్షుద్ర పూజలకి యూజ్ చేసే బొమ్మల్లాంటి బొమ్మలు. అలానే పెద్ద పెద్దగా పొడవుగా ఉన్న బొమ్మల్ని అక్కడ పడేయడం జరిగింది. అది కూడా రక్తపు మరకల్ని యాడ్ చేసి పడేశారు. ఇంతకీ ఆ రక్తం ఎవరిది? అదంతా కూడా ఇప్పుడు పోలీసులైతే దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఇది జరిగింది. ఇప్పటి వరకు జాహ్నవి ఎక్కడ మిస్ అయింది? కొండల్లో ఆ పాప ఏడుపు ఇనిపించిందని, అలానే అమావాస్య ముందు పాపని ఎత్తుకొని వెళ్లారు. అందుకే కొండల్లో పాప ఏడుపు వినిపించుంటుంది అని, అక్కడ చివరిగా పాపని చూసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నా సరే అసలు చిన్న ఆచూకీ కూడా దొరకట్లేదు. మళ్ళీ అదే సరౌండింగ్‌లో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సరౌండింగ్‌లోనే ఆ బొమ్మల్ని తెచ్చి ఎలా పడేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోతుందనే చెప్పాలి. అసలు అంతమంది మధ్యలో తప్పించుకొని ఆ బొమ్మల్ని ఎవరు అక్కడ తెచ్చి వేసుంటారో, ఆ ఫెన్సింగ్‌కి వేలాడదీయడం కానీ, ఆ బొమ్మల్ని కింద వేయడం గానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరమైన సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటేనే అసలు పాప కండిషన్ ఎలా ఉంది అనేది నిజంగా బాడీలో ఒక వణుకు పుట్టిస్తుంది. అలాంటిది వినే వాళ్ళకి ఇలా ఉంటే పాపం కన్న తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులకి ఎంత నరకంగా ఉంటుందో చూడండి. అసలు చంటి బిడ్డని తీసుకొని వెళ్లి ఇలాంటి కష్టాలు పెడుతున్నారు. అసలు ఆ బొమ్మలు వేయడం ఏంటి? అసలు ఎందుకిలా చేస్తున్నారు అన్నది అస్సలు అర్థం కావట్లేదు. పాప సేఫ్‌గా రావాలి అని అందరూ ఆశిస్తున్నారు. అందరూ కోరుకుంటున్నారు. కానీ అసలు చేసేవాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు? లేకపోతే ఇంకేదైనా క్షుద్ర పూజల మహిమ ఇదంతా అన్నది అర్థం కావట్లేదు. అసలు పెద్ద మిస్టరీగా మారిపోతుంది రోజు రోజుకి జాహ్నవి కేసు.